నమస్తే అందరికీ విష్తో వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అన్నట్టు తొడపాశం పెట్టి జోలపాట వాడిండు అన్నట్టు ఇరాన్ అణు కేంద్రాల దగ్గర స్టెల్త్ బాంబు లేపించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సారుండి ఆ దేశానికి 2.5 లక్షల కోట్ల రూపాయల సాయం చేస్తామని ప్రకటిస్తుండట. శంప వలగొట్టి చక్కెర నోట్ల పోసినట్టే ఉందిలే ముచ్చట. సరే అదట్లా పెడితే ఇయాల్టి స్మార్ట్ వార్తలలో ముందుగా ఏం చేద్దాం. మీరు ఇప్పటిదాకా ఎసోంటి ఇండ్లు చూసిండ్రు అంటే ఎందుకట గుడిసెలు ఉండేటి, ఆ తర్వాత గూనె పెంకలు ఇండ్లు వచ్చినాయి. అందులో మళ్ళీ కుమ్మరి గూన అని ఒకదాని మీదోటి వరుసుకుంటూ పోయే పెంకులు ఉండేటి. ఇంకోటి బెంగళూరు గూన అని ఎర్ర గూనె పెంకలతోటి కప్పులు వరిసేది. ఇక ఆ తర్వాత రోజుల్లో అవి కూడా పోయి రేకులు ఇండ్లు వచ్చినాయి. ఆ రోజుల్లో జర పైసలున్నోళ్ళు సిమెంట్ తోటి స్లాబ్ ఇండ్లు కూడా కట్టుకునేది. ఇప్పుడైతే ఇల్లు అంటే అందరూ స్లాబ్లే పోసి కట్టుకుంటున్నారు. కానీ ఇంజనీర్లకు కూడా రాని ఇగురం చేసిండో కాడా గూన పెంకలతోటి ఇంటికి స్లాబ్ వేసి కట్టిర్రు. పనిగల బంట్లు పందిరేస్తే పిచ్చలు వచ్చి వాళ్ళతే పిడాత కూలింది అంటారు చూడురి. అగ్గో సేమ్ అసోంటి పనిగల బంట్లు కట్టిన పైకప్పే ఇది. పిచ్చ వాళ్తే కాదు కానీ ఓ కోతో కొండంగానే వచ్చి లటుక్కన దునుకుతే పుటుక్కన కూలిపోయేంత బందవస్తు స్లాబ్ పోసిరు చూడరాదురి. గులాబీ కండవలేసుకున్న అన్నలు అక్కలు ఈ గూన పెంకలతోటి పోసిన స్లాబును చూసి ఎట్లా బిత్తరబోతున్నారు చూసిరా. ఎవరా నువ్వు ఇంత టాలెంటెడా ఉన్నావు, ఎవరే గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా అని అనాలని ఉన్నది కదా. ఇల్లు కట్టి ఇచ్చిన ఇంజనీర్ను చూస్తుంటే పరాట చెక్కలు కొట్టి వాటి మీద పెంకలు వారుస్తారని తెలుసు కానీ పెంకల మీద సిమెంట్ వేసి అది కూడా పేరంటానికి వచ్చిన ముత్తైదులకు గంధం రాసినట్టు పెంకలకు సిమెంట్ పూత పూసి కట్టిర్రు. అగో గోడలు కూడా చూడరాదు, గడ్డపార అవసరం లేదు, చిటికనేలతోటి గెల్లకిస్తేనే రైసు మిల్లులో కౌడు రాలిపడ్డట్టు రాలిపడుతున్నది కదా. మహిబాద్ జిల్లా గార్లా మండలం ఎంపీడీఓ ఆఫీస్ కాడ కట్టిరు ఇందిరా మిల్లు మోడల్ హౌస్ అని ఈ అపురూపాల ఇంటిని. ఈ గూనెల కింద దూలము వాసము పిల్లరు మొగురం అసంటిది ఏం సపోర్ట్ లేక ఇక అది గుంగిపోయింది. ఈ సంగతి ఎరకైపోయి ఇక కార్ పార్టీ వాళ్ళు పోయి ఇట్లా ఎక్కిరియవచ్చిర్రు. నవ్వెటోళ్ళ ముంగడ బోర్ల పడ్డట్టు కాకుంటే ఏంది మోడల్ హౌస్ అంటే చూడంగానే వారెవ్వా అనే తట్టుగా అట్టిస్తారు ఎవరైనా. కానీ ఈ మోడల్ హౌస్ చూస్తుంటే దీనికంటే బాయ్ కాడ కట్టుకునే నీళ్ళ హౌసే మస్తు బందోబస్తు ఉంటది కదా అనిపించబట్టిందట ఎంపీడీ ఆఫీస్కి పోయి మోడల్ ఇందిరా మిల్లు చూసిన వాళ్ళకు. భక్తునికి భగవంతునికి నడుమ పూజారి ఎంత ఇంపార్టెంటో ఆర్టీఏ అధికారులకు కస్టమర్లకు నడుమ ఏజెంట్లు కూడా అంతే ఇంపార్టెంటు. పంతులు లేకుంటే పూజలు జరగవు, ఏజెంట్లు లేకుంటే ఆర్టీఏ ఆఫీస్లో పనులు జరగవు. అసోంటి ఆర్టీఏ ఏజెంట్ల కార్యం నిర్వహణకు అడ్డం పడుతున్నారు ఏసీ బోర్డులు. ఇక చూడుర్రి ఏజెంట్లు వాళ్ళ మీద ఆధారపడ్డ కస్టమర్ల కష్టాలు ఎట్లున్నాయో. లేటెస్ట్ అయినా లేటుగా అన్నట్టు ఆర్టీఏ ఆఫీసుల మీద అవినీతి నిరోధక శాఖ వాళ్ళు నజరు పెట్టిరు కదా మొన్నటిసంది. ఇక అట్లా ఏసీ బోల తనిఖీలు నడుస్తుంటే ఏజెంట్లు వాళ్ళ దందాలు వాళ్ళు నడిపిస్తున్నారు బయట. ఈ ముచ్చట బయట పెడదామని కెమెరాలు పట్టుకొని విలేకరులు పోతే పట్టుకోండి చూద్దాం అన్నట్టు ఎట్లా ఉరుకులు పరుగులు పెడుతున్నారో చూడు ఒక్కొక్కరు. ఇక ఈ అన్న అయితే ఏకంగా గోడలే దుంకుతుండు, ఏడబట్టుకుంటారు నన్ను జంకి. బండి మీద కాగితాలు పెట్టుకొని పని జగబెడుతున్న గీ పెద్ద మంచి చూడు కెమెరాను చూడంగానే నాకేం తెలియదు అన్నట్టు జేబుల కాగితాలు నూక్కొని ఎట్లా అంజాన్ని కొడుతుండో. ఇట్లా 3-4 కాదు బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ ఏజెంట్లే అవపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్ కాడ అవపడ్డ సీన్ ఇది. ఈయనే కాదు అంత అటట్లే ఉంటది. ఇక కొత్త కొన్న బండి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని ఏజెంట్ను పట్టుకున్నట్టుకి బాలాజీ అన్నట్టు ఆయన. లోపల తనిఖీలు నడుస్తున్నాయి, పోలీసు వాళ్ళు ఉండరు, నేను రానని చెప్పినట్ట ఆ ఏజెంటు. అంతేనా బాలాజీ? అది బండి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని వచ్చినా ఏజెంట్ బయట ఉన్నాడు, పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు బయటకు రానియారని చెప్పి చెప్పాను. మరి ఏజెంట్లు లేకుంటే పని కాదా ఎట్లా? ఏజెంట్లు లేకపోతే పనులు అయితే ఎందుకు అవుతుందన్న సంగతి అందరికి తెలుసు బాలాజీ బ్రో, కానీ అయ్యే పని కూడా కానియరన్న సంగతి నీకు తెలియనట్టుంది. ఆర్టీఏ ఆఫీసుల కాడ ఏజెంట్లు అనేటోళ్ళు లేకుంటే ఆర్టీఏ అధికారులకు భుజాలు ఇరినంత పని అవుతుంది కావచ్చు. రెక్కాడితే గాని డొక్కాడదన్నట్టు ఏజెంట్లు వస్తే గానీ సైడ్ ఇన్కమ్ తోటి అధికారుల జేబులు నిండయాయి. ఇక వాళ్ళు రాకపోతే ఎంత కష్టం ఎంత నష్టం. అయితే ఈ ఏసీబీ అధికారుల అరాచక దాడులు ఎన్నొద్దు సాగుతాయి. ఇవాళ కాకుంటే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి. ఎప్పటికీ ఆర్టీఏ ఆఫీసుల చుట్టే కావలు కాసుకుంటూ కూర్చుంటారా? అట్లయితే ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఆబ్కారీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? ఏదో 2 వద్దులు అట్లా హంగామా చేస్తారు కావచ్చు, తర్వాత శరా మామూలేనా. అయినా ఆర్టీఏ అధికారులు ఏజెంట్లకు నడమ బంధం అంటే విడదీయరా అని
జన్మజన్మల అనుబంధమేనాయే వాటిగానే వీడిపోతా అది కస్టమర్లు డైరెక్ట్గా పోతే వాళ్ళకు ఎట్లా కొర్రీలు పెట్టాలి, ఎన్ని తాకట్లు పెట్టి వాపస్ పంపాలి, పని జరగకుండా ఎన్ని మాటలు తిప్పాలి, ఏజెంట్లు లేకుంటే పనులు జరగాయి అన్న సంగతి ఎట్లా జనాల మెదళ్లకు ఎక్కియాలన్న సంగతి ఆర్టీఏ అధికారులకు మంచిగా ఎరక అనుకుంటున్నారట. ఆర్టీఏ ఆఫీసుల గురించి మంచిగా ఎరుకున్న పబ్లిక్ అంతా. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ అనేటి అవుపడితే అనగదొక్కి కసరు తీస్తా అంటుండు కదా సీఎం రేవంత్ సారు. చదువులు ఆటలల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టి రాష్ట్రానికి దేశానికి పేరు ప్రతిష్టలు లేవాల్సిన యూత్ పిల్లగాళ్ళు మత్తుకు బానిసలవుడు అస్సలు నచ్చుతలేదు సీఎం సార్కు. అయితే మత్తంటే గంజాయి డ్రగ్సేనా? మరి మా ఊళ్ళే గల్లీ గల్లీకి నడుస్తున్న బెల్ట్ షాపుల కథేంది? మందుకు గుడుంబాకు బానిసలైతున్న మా ఊరి మొగ పోరగాళ్ళ బతుకేంది అని ఆబ్కారీ ఆఫీస్ ముంగట ఎంత పెద్ద రచ్చ చేసి రోజుడికి ఆడోళ్ళంతా. చూసిరా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎక్సైజ్ ఆఫీస్ ముంగట నడుములు కట్టి కొంగులు చెక్కి ఎట్లా పంచాయతీ పెట్టిరో ఆడోళ్ళంతా కూడి. చింతగూడ కోయవాగు ఊర్లో ఆడోళ్ళట వీళ్ళంతా. మా ఊళ్ళే నీళ్లు దొరకడు కష్టమవుతుంది గాని గల్లీ గల్లీకి కావాల్సినంత మందు దొరుకుతుంది. మా మొగళ్ళు పోరగాళ్ళంతా మందుకు అలవాటై మజ్జు అల్లు తయారవుతున్నారు. పనికి వంగుతలేరు, చేసిన పైసలని బెల్ట్ షాపులకే తలగబెడుతున్నారు. ఇక మేము ఎట్లా బతకాలే అని ఆబ్కారీ ఆఫీస్ ముంగట జాంగులేపిర్రు. ఏ షాప్ ఉన్నదో ఆ షాప్ కి బెల్ట్ షాపులు ఉన్నాయి. అందరు అమ్ముతాను గుడంబా ఇచ్చి తాగుతాండ్రు. ఏది ఉంటే అదే అమ్ముకుంటారు, తింటారు. మీరే చెప్పారు మేము 200 కైకిలు చేసి బతుకుడు. ఎందుకు తాగిన వచ్చినామంటే కొడతాను. 10th చదువుతాను పిల్లగాళ్ళు. మరి అలా పరిస్థితి మేము వెళ్ళిపోతే మా పిల్లగాళ్ళ భవిష్యత్ ఏం కావాలి? బడి లేదు గుడి లేదు, ఊళ్ళో ఏడ కావాలంటే ఆడ గుడుంబా మందు అమ్ముతున్నారట. కూలినాలు చేసి 200 సంపాదిస్తే పావుసేరు దాగొచ్చి కోడి కూరేదే అని కయ్యం పెట్టుకొని కొడుతున్నారట మొగాళ్ళు. కొడతాను మామూలా గుడుంబా 50 రూపాయలు తాగితే 200 చికనేది అంటాను. మాకు సాయం చేయాలి. ఇక మా తోటి కాదు, మీరు బంద్ చేపిస్తారా మేమే చూసుకోవాలన్నా. సీసాలు వల కొడతాం, మొగోళ్ళను కొడతాం, మీకు చెప్తాం, తర్వాత మీదే బాధ్యత అని కాగజ్ నగర్ ఆబ్కారీ అధికారి మీద భారం వేస్తున్నారు. బియ్యం పారెత్తాలు అన్ని పారెత్తాలు గుడుంబా తాగి వచ్చి అమ్మితే మాత్రం మేము పలగొడతాం. పలగొట్టి మొగళ్ళని కూడా కొడతాం. వాళ్ళు ఎవరు అమ్ముతారో వాళ్ళని కూడా కొడతాం. మీ దగ్గరికి వస్తాం. అవు సారు, మరి ఊర్ల పంటి బెల్ట్ షాపులు బార్ల కంటే ఎక్కువ బార్ల తెరిచి అమ్ముతుంటే మీరేం చెప్తున్నట్టు అని అడుగుతున్నారు సారు. ఏమంటారు మీరు? ఆల్రెడీ మీకు చింతగూడ ఈ కోయవాగులో మేము చాలా కేసులు చేసినాము, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మాటలు పట్టుకొని కేసులు రాసిరట. అయినా కుక్కతో ఒక గుండ్రాయి కట్టినట్టే చేస్తున్నారు అన్నట్టే మాట్లాడుతుండు. మరి మీతోటి కాకుంటే ఆడలు చూసుకుంటా అంటున్నారు, ఎట్లా చేస్తా అంటారు? రిప్రజెంటేషన్ ఇచ్చిళ్ళు, తప్పకుండా మేము దీనిపైన చర్య తీసుకుంటాం. మేము దాన్ని నిర్వహించడానికి చేస్తాం, తప్పకుండా చేస్తాం. కానీ ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు ఊరూరికి బెల్ట్ దందే నడవబట్టే రాష్ట్రంలో అధికారికంగా ఉన్న వైన్స్ల కంటే ఎక్కువ దందా ఈ బెల్ట్ షాపులతోనే నడుస్తున్నట్టు కొడుతున్నదట ఓ మాటకు చూస్తుంటే. మరి యువత చెడిపోయేది గంజాయి డ్రగ్స్ అసొంటి వాటితోనేనా? ఉక్కుపాదాలు వాటి మీదనే మోపుతారా? బెల్ట్ షాపుల మీద గుడుంబ అడ్డాల మీద ఆ ఉక్కుపాదాలు మోపి పల్లెటూరు యూత్ పిల్లగాలు చెడిపోకుండా అడ్డుకోరా అని రాష్ట్ర ఖజానాను నింపుతున్నదే మందు దందా అన్న ముచ్చట తెలియక అమాయకంగా అడుగుతున్నారు ఈ ఊర్లోలంతా. మధ్యప్రదేశ్ సర్కారోళ్ళు లాడ్లీ లక్ష్మీ యోజన, ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన, ముఖ్యమంత్రి బాల ఆశీర్వాద్ యోజన, ముఖ్యమంత్రి ఉద్యమ్ క్రాంతి యోజన, సీఎం తీర్థ దర్శన స్కీమ్ అని తీరొక్క తీర్ల సంక్షేమ పథకాలు పెట్టిర్రు. కానీ రాష్ట్రంలో ఉన్న కొందరు పెట్రోల్ బంకోళ్ళు మాత్రం డీజిల్ ఆర్గానిక్ వాటర్ యోజన స్కీమ్, సీఎం స్పెషల్ హోమియోపతి వాటర్ యోజన స్కీమ్ అని పెట్టుకొని సీఎం సార్ ఎక్కి తిరిగే కార్ల కోసం సపరేట్ ఇంధనం తయారు చేసి పోస్తుర్రా ఏంది? లేకుంటే ఏందోళ్ళ ఈ కథ చూసిరా పోర్రి. ప్రార్థనాలయాలలో హోలీ వాటర్ అని బాటిళ్లకు బాటిల్ అమ్మినట్టు, నదుల తానాలకు పోయినప్పుడు పవిత్ర జలం అని క్యాన్లలో నింపి అమ్మినట్టు సీఎం సార్ కాన్వాయ్ల కార్లకు కూడా ఎక్కువ మైలేజీ రావాలనుకున్నారో ఏందో గానీ మధ్యప్రదేశ్లో ఉన్న కొందరు పెట్రోల్ బంకోళ్ళు డీజిల్ నీళ్లు కలిపి అమ్ముతున్నారు. ఈడ పట్టురా పట్టు ఐలెస్సా, గట్టిగా పట్టు ఐలెస్సా అనుకుంటా ఇన్నోవా కార్లను ఉడుం పట్టు వాటి దొబ్బుతున్నారు కదా అందరు కలిసి. ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ సీఎం సార్ కాన్వాయ్ల కార్లే. ఒక్కటి కాదు, 2 కాదు, 19 కార్లల్లా నీళ్లు కలిపిన డీజిల్ కొట్టే వరకు బండ్లన్నీ ఇట్లా 7 కాడ కదలకుంటా మెదలకుంటా అయిపోయినాయి పాపం. అగో ఏంద్రో పుల్లు ట్యాంకు డీజిల్ కొట్టినాక బండ్లు ఎందుకు స్టార్ట్ అయితే లేవని చూస్తే నీళ్లు కలిసిన బాగోతం ఎరకైంది. ఓరి పాపిస్టోళ్ళారా, ఎంత పని చేస్తారా? సీఎం ఎక్కువ తిరిగే కార్లు రా, ఆఖరికి మా కార్లల్లో కూడా కల్తీ డీజిలే కొడుతున్నారు అని కార్ల డ్రైవర్లు కంగు తిని కన్నెర చేసిరిగా. అసలే సీఎం బండ్ల ఊకుంటారు ఆఫీసర్లు అప్పటిదప్పుడు ఉరుకొచ్చిరు, బంకుల డీజిల్ శాంపిల్స్ తీసుకున్నారు, నీళ్లు కలిసిన రిపోర్ట్ రాసిరు, బంకుకు సీలేసిరు. చూడుర్రి బంకుల బరితెగింపు ఎట్లున్నదో. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రంలోనే 19 ఇంజన్లను వండబెట్టిరు కదా. 7 కాడ కార్లకున్న డీజిల్ ట్యాంకులను ఇప్పి కుప్ప పెట్టించిర్రు. ఇట్లా పాపం పోసిన డీజిల్ ను ఖాళీ చేయించేందుకు ఇంజన్ పైపులకు జోరిన
నీళ్ళ డీజిల్ను బయటకు రప్పిస్తేందుకు నానా తంటాలు పడ్డారు అందరిగా మెకానికులు డ్రైవర్లు. చాలా బంకులోళ్ళు మీటర్ ట్యాంపరింగులు చేసి కస్టమర్లకు గుండు కొడతారని తెలుసు కానీ వీళ్ళైతే ఏకంగా సీఎం సార్ బండ్లకే వాటర్ రైడ్ అరేంజ్ చేసిరంటే వీళ్ళని ఏమనుడు చెప్పురి. సీఎం మోహన్ యాదవ్ సార్కే ఇసొంటి హైబ్రిడ్ ఫ్యూయల్ నింపి ఇంత సర్ప్రైజ్ ఇస్తున్నారంటే సామాన్యులకు డీజిల్ సముద్రాన్ని కలిపే పోస్తున్నట్టున్నారు పో. ఎంపీ సీఎం సార్ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామని వాగ్దానం చేస్తే వీళ్ళు కార్లల్లో నీళ్లు నింపి కండ్లల్లో నీళ్లు తెప్పించిరు ఇప్పుడు పాపం అని ఎక్కిరిస్తున్నారట. ఇదంతా చూసిన నెటిజన్లు. ఇప్పుడు మీ అందరికీ ఒక దొంగల్ల సూపర్ స్టార్ అసలు దొంగని చూపించబోతున్నా. ఆ దొంగని కథ చూస్తే సినిమా హీరోలు కూడా సిగ్గుపడతారేమో. అరే మనకి ఇసొంటి స్టోరీ తోటి సినిమా పడలేదేంది అని ఫీల్ అవుతారేమో. దొంగతనాలల్లా డబల్ సెంచరీకి దగ్గర దాకా పోయి గిన్నిసోళ్ళు వాళ్ళ బుక్కుల పేరెక్కించుకునేటట్టు 26 సార్లు జైలుకు పోయింది దొంగ. ఆ గరానా దొంగ ఎవరో చూడాలని ఉందా? చలో పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్. ఈ దొంగోని స్టోరీని సినిమాగా తీస్తే ఫస్ట్ వీకుల్నే 100 కోట్ల కలెక్షన్ చేసుడు పక్క. తెలుగు మాస్ హీరోకు దగ్గర మస్తు సెట్ అయ్యే మసాలాలు గసగసాలున్న స్టోరీ ఈ దొంగోంది. లేకుంటేంది సమ్మర్ క్యాంపుకు పోయినట్టే 25 సార్లు జైలుకు పోయొచ్చిండు ఇదివరకే. ఇప్పుడు మళ్ళీ 26సారి దొరికి జైలుకు పోతున్నాడు. అంటే మళ్ళీ జల్దిగానే బయటకు వచ్చి సేమ్ డ్యూటీ కంటిన్యూ చేస్తుండొచ్చు కాబట్టి గిన్నీస్ బుక్కుల పేరెక్కేందుకు అన్ని విధాలా అర్హత సంపాదించిండు మనోడు. ఈడ మూతికి మాస్క్ పెట్టుకుని పోలీస్ సార్ల పక్క పొంటి నిలుస్తున్నాడు చూడరాదు రీ. ఈ సిపాయి గురించే మనం చెప్పుకునేది. పాత బస్తీ కాడు ఉండే ఈ పైలువాను 18 ఏళ్ళు ఉన్నప్పుడే ఫస్ట్ టైం దొంగతనం చేసిండు. అది కూడా పక్కింట్లో అయితే ప్రాబ్లం అవుతుందని వాళ్ళ నాయన నడిపించే సొంత దుకాణంలోనే ప్రాక్టీస్ కింద పనికొస్తుందని షోరీలకు రిబ్బన్ కటింగ్ చేసిండు. అది కూడా ఎందుకట గర్ల్ ఫ్రెండ్ తోటి తిరగతందుకు. ఇక ఈ సంగతి ఇంట్లో తెలిసినాక తంతరని ఇంట్లోకెళ్ళి పారిపోయి కెరీర్ మీద గట్టిగా ఫోకస్ చేసి గజ దొంగగా మారిపోయిండు అన్నట్టు. సునీల్ శెట్టి అనే అతను ఇంతకుముందు గతంలో దాదాపు 100కు పైన నేరాలు చేసి జైలుకు వెళ్ళి రావడం జరిగింది. అదేవిధంగా అతనిపై గతంలో 2 సార్లు కూడా పీడీ యాక్ట్ ప్రయోగించడం జరిగింది. ఇతను ప్రతిసారి హ్యాబిచువల్గా ఈ పని చేయడం జరుగుతుంది అన్నట్టు. ఈ దొంగోని స్టోరీలో ఇంకోటి ఇస్తుంది. ఈయన పేరు సలీము, కానీ అందరూ పిలిచే పేరేందో తెలుసా? సునీల్ శెట్టి. అట్లెందుకనంటే హిందీ సినిమాల హీరో సునీల్ శెట్టి అంటే మస్తు ఇష్టమట. అందుకే ఆయన పేరే పెట్టుకొని కలుద్దామని ముంబై కూడా పోయిండట. ఇక అటు పోయినప్పుడు దారి ఖర్చుల కోసమని ఆడ కూడా గిదే పనట. ఇక అట్లా ఇప్పటిదాకా 150 కేసులు మీదేసుకున్నాడు. ఇక ఆ కేసులల్లా 25 సార్లు జైలుకు పోయిండు అన్నట్టు. ఇప్పుడు 2 నెలల కింద పాత బస్తీలో ఇంకో ఇంట్లో స్టోరీ చేసినప్పుడు 26సారి మళ్ళీ ఆ కేసులో జైలుకు పోతున్నాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే ఇండ్ల తలుపులు తీసుడు, కిటికీలకి వెళ్ళి ఈగిపోడు ఇవన్నీ కూడా జైల్ మేట్స్ దగ్గరనే నేర్చుకున్నాడట లోపట ఉన్నప్పుడు. ఇక అట్లా షోరీలు చేసుడు, ఆ పైసలు తీసుకొని గర్ల్ ఫ్రెండ్స్ నేర్చుకొని ముంబై గోవాల ఓడు హెలికాప్టర్ రైడింగులు చేసి ఎంజాయ్ చేసుడు. ఇగో ఇదే వీని పని అట. ఇక ఇప్పుడు కూడా జైలుకు పోవడం అంటే ఏదో కుల్లు మనాలి టూర్కు పోయినట్టే ఫీల్ అవుతుండొచ్చు. ఇక ఆడ కూడా ఈ ఖాళీ టైంలో వాడు చెక్కుకొని మంచిగా ఇంకిన్ని దొంగతనాల మెలకువలు నేర్చుకొని బయటకు వస్తుండొచ్చు పో. ఈ తాగుబోతోళ్ళు చల్లగుండా చిన్న పరిశాన్ ఉండదు. ఈ తాగినోళ్ళతోటైతే మామూలోళ్ళే కాదు, పోలీసు వాళ్ళం కూడా సుడి పెడుతుంటారు మందు బాబులు. ఇక చూడరాదుర్రి, బెంగళూరు పోలీస్ కమిషనర్ ఆఫీసులో షెట్టెక్కి అక్కడి పోలీసు వాళ్ళని ఎట్లా ఆగం పట్టించిండో ఈ మందు బాబు. ఓరి వీని దుంపదేగా కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నట్టు చెట్టు కొమ్మను పట్టుకొని ఎట్లా ఊగులాడుతుండో చూడు వాడు. అవుతుంది బిడ్డ, కొమ్మ జారిందంటే కథమే నీ పని. కర్ణాటక బెంగళూరు సిటీలో ఉన్న పోలీస్ కమిషనర్ ఆఫీస్ వెనుక జరిగింది ఇట్లా. నిన్న ఎనుకున్న పనస చెట్టు ఎక్కి పనసకాయలు తెంపుకపోదామని వచ్చినట్ట దొంగతనంగా. పోలీస్ కమిషనర్ ఆఫీసులోనే దొంగతనం చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత సాహసం కావాలి. అందుకే గట్టిగా 2-3 పెగ్గులేసి పని ఎక్కినట్టుండు. కానీ సెక్యూరిటీ వాళ్ళు కనిపెట్టగానే ఏం చేయాలనో అర్థం కాక కోతి లెక్క ఆ చెట్టు మీదకెళ్ళి ఈ చెట్టు మీదకెళ్ళి జంపింగ్ చేసుకుంటే చాలా అడవాడ్డాడు. ఇక లాస్ట్కు చేతులలో బలం అయిపోయినట్టుంది కాకకు. ఆయనతో మన పోలీస్ కమిషనర్ ఆఫీసులోనే కింద పడి నెత్తి వలిగితే మనకు చెడ్డ పేరు వస్తుంది అని దబ్బున ఓ టెంట్ పట్టాసుంటిది పట్టుకొచ్చి డైరెక్ట్ గా కింద పడకుండా కాపాడిర్రు. కానీ ఆడికే నడుంబొక్క ఇరిగిందని అంటున్నారు. తక్కువ హైట్ ఉందా, ఎంత లేదన్నా 50 ఫీట్లట. మరి ఇక ఎట్లుంటుందో కానీ పోలీస్ కమిషనర్ కాంపౌండ్ అనే పనస పండ్ల దొంగతనానికి స్కెచ్ చేసిందంటే వీని ధైర్యం మామూలు ధైర్యం కాదు పో. పరీక్షలకు పెన్ను లేకుండా పోతే ఎట్లుంటుందో, ఆర్టీసీ బస్సులకు చిల్లర లేకుండా బస్సు ఎక్కితే గట్నే ఉంటుందో వాళ్ళ పరిస్థితి. ఫ్రీ బస్సులో యూపీఐ స్కానింగ్ పెట్టిన కానుంచి జర చిల్లర కష్టాలు తప్పినాయి. కానీ ఫ్రీ బస్సు యూపీఐ లేని జాగల టికెట్లకు చిల్లరతోటి చిన్న కథలు ఉండవు. ఇక పెద్ద నోటిస్తేనే నేనేడ చిల్లర తెద్దును అని కండక్టరు, నా తాను గిదే ఉంది అని ప్యాసింజరు. ఇట్లా పెద్ద పంచాదులు అవుతుంటాయి. ఇక ఒక్కోసారి పంచాదులు కాదు, ఇట్లా పండ్లు రాలగొట్టే ఫైటింగులు కూడా అవుతుంటాయి ఆడాడా.
ప్రయాణికులే ఆర్టీసీకి నిధి, వారికి సీట్లిచ్చి గౌరవించడం మన విధి అని బస్సుల్లో రాసిన కొటేషన్లకు కొందరు ఆర్టీసోళ్లే పుచ్చు పట్టిస్తున్నారు. ఇక గిడ చూడుర్రి ఈ పెద్ద మనిషి గల్ల పట్టుకొని కండక్టర్ అమ్మ ఎట్లా బెదిరిస్తుందో. కృష్ణా జిల్లా తొటవల్లూరు కాడుండే మల్లికార్జునరావు అనే ఈ పెద్ద మనిషి ఉయ్యూరు వేతందుకని ఆర్టీసీ బస్సు ఎక్కిండు. టికెట్ టికెట్ అని కండక్టర్ అమ్మ వచ్చి అడిగితే 200 నోటు తీసిచ్చిండట. చిల్లర లేదని చెప్పిందట కండక్టర్ అమ్మ. నా దగ్గర ఇంతే ఉందమ్మా అన్నాడట ఈ ముసలాయనే. ఇక అట్లా జవడం పుట్టిందట. ఒకరి మీద ఒకరు మాటలు ఇడిచిపెట్టుకున్నారు. కండక్టర్ అమ్మ ఏందయ్యా నువ్వేందో బాగా రువాబ్ చేస్తున్నావు అనుకుంటా బస్సు ఆపిచ్చి పెద్ద మనిషి గల్ల పట్టి శంపల పొంటి పుచ్చుకున్నది. తోటి ప్యాసింజర్లుండి ఆగమ్మ అన్న కూడా ఇడుస్తలేదు కండక్టర్ అమ్మ. చిల్లర లేదంటే ఎప్పట్లెక్కనే టికెట్ వెనక రాయాలి, లేదంటే దిగినాక తీసుకోమని చెప్పొచ్చు, లేదంటే ఏమన్నా ఆగిన కాడ చిల్లర తెప్పించుకోమనాలి. గంతేగాని చిల్లర ఇయ్యలేదని సిబ్బందోళ్ళు ప్యాసింజర్లను కొట్టుడేంది? పబ్లిక్ బస్సులు ఎక్కుతనే కదా ఆర్టీసోలకు జీతాలు వచ్చేది. మరి అసోంటి పబ్లిక్ తోటి మర్యాద లేకుండా మాటలు ఇడిచిపెడితే ఎట్లా అని తోటి ప్యాసింజర్లు కూడా గరమయ్యారు. ఇప్పుడే గిట్లా దౌడలు వలగొడుతున్నారంటే 15 ఆగస్టు నుంచి మహిళలకు ఫ్రీ బస్సు పథకం చాలైతే ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో. ఆర్టీసీ పెద్ద ఆఫీసర్లు జరా డ్రైవర్లకు కండక్టర్లకు యాంగర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇప్పిర్రు జరా అని అనుకోవట్టిరు 2 రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఎక్కే ప్యాసింజర్లు. నిన్ని అలా మందిలకు పోవాలంటే కూడా 1కి 2 సార్లు ఆలోచన చేసుకొని పోవాల్సి వస్తుంది. అంటే జాతరలు, ఊరేగింపులు, ఇక లీడర్లు వచ్చినప్పుడు రోడ్ షోలు, దుకాణాల ఓపెనింగ్లకు సెలబ్రిటీలు వచ్చినప్పుడు, ఎవరన్నా బాబాలు మందులు ఇస్తురని చెప్పినప్పుడు ఎగవాడి మందుల పోకపోవడే నాయమో వల్ల ఆఖరికి దేవుళ్ళ తీర్థాలకు పోతే కూడా సీదా దేవుని దగ్గరికి పోయే కథే అవుతుంది. ఏనుగులు సల్లగుండా ఎంత పరిశాన్ చేసినాయి. అయ్యయ్యో తొక్కి సంపుతున్నాయా ఎట్లా ఏమో గట్లురుకుతున్నాయి. నిన్న పూరి జగన్నాథుని రథయాత్రను దేశమంతటా చాలా జాగల్లో మస్తు ఘనంగా చేసిర్రు కదా. భువనేశ్వర్లో చేసినట్టే గుజరాత్ లో అహ్మదాబాద్ లో జగన్నాథుని రథయాత్ర తీసిండ్రు. ఇక చూసేందుకు రవ్వ పోస్తరాలనంత భక్తులు వచ్చిర్రు. ఇక రథయాత్ర కోసమని ఏనుగులను ముస్తాబ్ చేసి 10 గల ఏనుగులను పట్టుకొచ్చిర్రు. అందులో ముంగట్టున్న ఏనుగులు బాగా మందిని చూసి హైబద్దిన్నాయి. ఇక చూడుర్రి ఒక్కటేసారి జనాల మీదకు ఎగబడి ఉరికినాయి. ఏనుగులు గాయగాయ అయిపోయి మందుల కురికే వరకు ఎటోళ్ళటు భయంతో ఉరుకుడేగా తప్పించుకునేందుకు పబ్లిక్ అంతా ఒకరి మీద ఒకరు పడి తొక్కుకుంటా పోయే వరకు మస్తు మందికి దెబ్బలు కూడా తాకినాయట. ఓ 10 మంది దాకా దావకాడ పాలు కూడా అయ్యారట. ఏనుగేమో దొరకని పోర్రి అన్నట్టే గల్లీల పొంటి తప్పించుకొని ఉరుకుడు పెట్టింది. హైబతైన ఏనుగులను పట్టుకునేందుకు మావటోళ్ళు మస్తు దండ్లాడిర్రు. ఇక మొత్తానికైతే వాటిని దొరకబట్టి జర సంధాయించిర్రు. అగో అప్పుడంతా నిమ్మలమైర్రిగా. ఇక ఎప్పటోళ్ళే మళ్ళా రథయాత్ర తీసుకుంటా పోయిర్రు. భక్తితోటి మనం పోతే అనుకోని విపత్తులు కూడా గిట్లా ఎదురైతుంటాయి మందిలో పోయినప్పుడు. కాబట్టి జరంతా పైలం ఉండుర్రి, మళ్ళా చెప్పలేదనద్దు. మామూలుగా ఎవరన్నా కింది స్థాయి సర్కారు ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే ఓ షాల్వా కప్పి దండేసి సన్మానం చేసి ఇంటికి సాగనంపుడే మా గొప్ప. పెద్ద ఆఫీసర్లకు చేసినట్టు పెద్దగా సన్మాన సభలు అవి ఏర్పాటు చేయరు కదా. కానీగో నిర్మల్ జిల్లా బైంసా ఏరియా దావకాన్లా సఫాయి కొలువు చేసి రిటైర్ అయిన ఒక కార్మికురాలికి ఎంత మంచిగా వీడుకోలు వాళ్ళకి చూడుర్రి దావకాన సిబ్బంది అంతా కలిసి. ఇక చూస్తున్నారా నిర్మల్ జిల్లా బైన్సా ఏరియా దవాఖాన్లా 15 ఏళ్ల పాటు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికురాలు లెక్క పనిచేసిందట ఈ చంద్రబాయ్ అనట ఆమె. ఇక మొన్న రిటైర్మెంట్ అయిందని దవాఖాన్లో పనిచేసే సీనియర్ జూనియర్ కార్మికులు దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ కాడికెళ్ళి ఉద్యోగులు అంతా కలిసి ఆమెకు సన్మానం ఏర్పాటు చేసిరు. దవాఖానలోనే కుర్చీలో కూసబెట్టి శాల్వ కప్పి సన్మానం చేసుడే కాదు, తాంబాలంలో కాలు పెట్టించి కడిగి పాద పూజ కూడా చేసిరు. ఇట్లా ఇక అటనే తలాయిన్ని పైసలు కూడా సాయం చేసిరట. ఇక చూడు పూలతోటి 4-5 అడుగుల దూరం డెకరేషన్ చేసి మీ పదవీ విరమణ సందర్భంగా మిమ్మల్ని పూల బాటలు నడిపించి వీడుకోలు చెప్తాం అన్నట్టే ఆమె చెయ్యి పట్టుకొని నడిపించిరు ఇట్లా 4 అడుగులు. ఇక ఆమె చేసిన సేవలను తలుచుకుంటా అంతా మెచ్చుకుంటా మాట్లాడుతుంటే ఇక రేపటి సంధి ఈ దవాఖానలో నాకు పని ఉండదన్న బాధ లేకుండా సరిపోను సంతోషం నింపుకున్నట్టుంది చంద్రబాయమ్మ. కానీ ఇట్లా కింది స్థాయి ఉద్యోగుల సేవలను గుర్తించుడే కాకుండా పాద పూజ చేసి పూల మీద నడిపించిన ఈ సిబ్బంది కూడా నిజంగా గొప్పోళ్ళే అనాలి. ఇవి స్మార్ట్ వార్తలు. మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.